సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రేషన్ కార్డుదారుల గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్. రేషన్ కార్డు లేని వాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు తీసుకోవాలని వాళ్ళ నుండి, అందుకోసం మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునేందుకు వీలైనంత త్వరగా ఆన్లైన్ ప్రక్రియను మొదలుపెట్టాలని, దరఖాస్తు స్వీకరణను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజాపాలన పేరుతో డిసెంబర్ 20 నుండి జనవరి 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు పలు పథకాలను గాను రాష్ట్ర వ్యాప్తంగా 1,10,00,000 వరకు అప్లికేషన్లు వచ్చాయి. అందులో ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు దరఖాస్తులు ఎక్కువ ఉన్నాయి. అయితే ప్రతి పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో రేషన్ కార్డు లేని వాళ్ళు అసంతృప్తికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే రేషన్ కార్డు లేని వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాళ్లకు త్వరలోనే కొత్త రేషన్ కార్డు ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులు వచ్చాక 6 గ్యారెంటీలకు అప్లై చేసుకోవచ్చని కూడా సీఎం తెలిపారు. ఇక ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని కూడా సీఎస్ శాంతాకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన తెలియజేసింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.